టైంకి ఆహారం తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని తెలిసినా కూడా నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేసేవాళ్ళు నేను కూడా అన్నమాట. నేను అసలు ముందు ఉంటాను అనుకుంటా. అయితే మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా, మల్టీగ్రెయిన్ అన్ని మిల్లెట్స్తో ఇడ్లీ ట్రై చేస్తా అని చెప్పినా కదా. అయితే ఇప్పుడు అది ఇడ్లీ అయితే ట్రై చేసిన, ఇదిగోని చాలా బాగా వచ్చింది. ఇది కందిపప్పు టమాటా వేసి సాంబార్ చేసిన. దీనికి ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి పోపు వేసిన. ఇది సాంబార్ టైప్లో మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగానే చేసిన అనమాట. ఇంకా ఇడ్లీ ఎట్లా వచ్చిందో చూపిస్తా. ఇదిగోండి ఇట్లా వచ్చింది. బాగా అయితే వచ్చిందనమాట. నేను వీడియోకి వాయిస్ ఇస్తున్నంతసేపు చూసుకుంటున్నారు కదా, ఈ కుక్కలు అరుస్తూనే ఉంటాయండి. అసలు నిజంగా వీడియో బంద్ చేసినాక అవి కూడా అరవడం మానేస్తాయి. నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తానో అవి కూడా అరవడం మొదలు పెడతాయి. చూస్తున్నారు కదా, వింటున్నారు కదా, అరుస్తూనే ఉందన్నమాట. మొత్తం మీద అయితే ఈ మిల్లెట్స్ ఇడ్లీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ కుక్క అరవడంతో నాకు ఇంకా వాయిస్ చెప్పడానికి కూడా నాకు ఓపిక లేదనమాట. ఇంతే అండి, ఇడ్లీ సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తే చేయండి, ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగా వస్తుంది. నేను తిన్నాను, చాలా బాగుందనమాట. ఇది మార్నింగ్ పెట్టాల్సిన వీడియో, కానీ నేను మార్నింగ్ పనులతో అవ్వలేదు. ఇప్పుడు వీడియో చేద్దామంటే నాకు చూస్తున్నారు కదా, డాగ్ ఎంత అరుస్తుందంటే అంత అరుస్తుందండి. ఓకే మరి బాయ్. వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి మిల్లెట్ ఇడ్లీ ట్రై చేసుకొని తిని చూడండి. హెల్దీగా ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ ప్లేట్ మా పాపకి ఇస్తుంది, చాలా బాగుంది మమ్మీ అనేది. ఓకే అండి, బాయ్ మరి.